12న సార్వత్రిక సమ్మెకు ఇచ్చిన పిలుపును జయప్రదం చేయాలని మంగళగిరి సిఐటియు నేతలు పిలుపునిచ్చారు. ఓ రిపోర్ట్. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12వ తేదీన జరిగే సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం మంగళగిరి సిఐటియు కార్యాలయంలో సిఐటియు పట్టణ కన్వీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎయిమ్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు కె బుచ్చిబాబు అధ్యక్షత వహించారు. సిఐటియు జిల్లా నాయకులు ఎస్ఎస్ చెంగయ్య మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్స్ ను వ్యతిరేకిస్తూ జరిగే సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సిఐటియు సీనియర్ నాయకులు జేవి రాఘవులు మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను ఆంధ్రప్రదేశ్లో వేగంగా అమలు చేయడానికి రాష్ట్ర అసెంబ్లీలో శాసన మండలి తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగిందని అన్నారు. కార్మికుల హక్కులను నిర్వీర్యం చేయడానికి రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలతో పాటు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పార్టీ కార్మిక వ్యతిరేక చట్టాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సిఐటియు మంగళగిరి పట్టణ కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ ఎం బాలాజీ మాట్లాడుతూ మంగళగిరిలో ఉన్న అన్ని రకాల కార్మికులు సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు వివి జవహర్లాల్, టి శ్రీరాములు, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ, సిఐటియు వివిధ సంఘాల నాయకులు ఎంబి సుబ్బారావు, శివ, రవి పాల్గొన్నారు. మంగళగిరి పట్టణ కన్వీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు విస్తృత సమావేశం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ సమావేశం యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే ఫిబ్రవరి 12వ తారీఖు సిఐటియు ఇతర కార్మిక సంఘాలన్నీ కలిసి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకి పిలిపివ్వడం జరిగింది. ఈ సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి అహర్నిశలు కృషి చేయాలి కార్మిక వర్గం అనేసి ఈ విస్తృత సమావేశం జరుగుతూ ఉంది. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేకమైన విధానాలని అవలంబిస్తూ ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఈరోజు పని గంటలు పెంచుతూ చట్టం చేశారు. అదేవిధంగా కార్మిక చట్టాలని 29 కార్మిక చట్టాలని రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి వాటికి ఏ విధమైనటువంటి హక్కులు లేకుండా కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చేటువంటి ఈ కార్మిక కోడ్లని రద్దు చేయాలి. మళ్ళీ ఆ కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని చెప్పేసి అదేవిధంగా ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి. జీ రామ్జీ అనే పేరుని మార్చారు. ఆ జీ రామ్జీ పేరు తీసేసి తిరిగి మహాత్మా గాంధీ పేరుని పునరుద్ధరించి ఏదైతే చట్ట సవరణ చేశారో ఆ చట్టాన్ని పాత విధానంలోనే కొనసాగించాలి అని చెప్పేసి డిమాండ్ల మీద ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో కోట్లాది మంది కార్మికులు పాల్గొని జయప్రదం చేయబోతా ఉన్నారు. అందులో భాగంగా మంగళగిరిలో కూడా యావత్ కార్మిక వర్గం పాల్గొని ఫిబ్రవరి 12వ తారీఖు జరుగుతున్నటువంటి భారీ సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక వర్గాన్ని, అదేవిధంగా ఉద్యోగులు, రైతులు, ఇతర గ్రామీణ రైతాంగాన్ని కూడా కోరుతూ సిఐటియు మంగళగిరి పట్టణ కమిటీ మీటింగు మన సిఐటియు ఆఫీసు టిప్పర్ల బజార్లో నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిబ్రవరి 12వ తారీఖు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె దేనికో ఇప్పటికి గతంలో మనం జూన్ 9వ తారీఖు చేసిన సమ్మె అర్థమై ఉంటుంది. అప్పుడు కార్మికులు కడుపు కాలి 30 లక్షల మంది 30 కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చి ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయటం జరుగుతుంది. కావున ఆ సమ్మె ప్రభావంగా కొద్దిగా ప్రభుత్వంలో మార్పు వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఈ కార్మికుల్ని ఎలా కుంగదీయాలి అనేది అడుగడుగున అవలంబిస్తూనే ఉంది. కావున ఫిబ్రవరి 12వ తారీఖు జరిగే దేశవ్యాప్తంగా సమ్మెలో యావత్తు ప్రజానీకం పాల్గొనాలి. 2వ తేదీ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకి అఖిల భారత ట్రేడ్ యూనియన్లు దాదాపు 500 ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు కలిపి పిలిపించినాయి. ఇది ప్రధాన అంశం కార్మిక వర్గానికి వ్యతిరేకంగా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలని నిర్వీర్యం చేస్తూ కార్మికులకి ఇప్పటివరకు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా కాలరాస్తూ కొత్తగా 4 లేబర్ కోడ్లు అనే పేరుతో లేబర్ చట్టాలను తీసుకొచ్చింది.
దీనివల్ల కార్మిక వర్గానికి ఉన్నటువంటి హక్కులన్నీ కూడా పోతాయి. కార్మికులకి రావాల్సినటువంటి వేతనాలు, జీతాలు, కార్మికులకు సమ్మె చేసుకునే హక్కు, యూనియన్లు పెట్టుకునే హక్కు, కార్మికులు ఐక్యంగా ఉద్యమాలు చేసేటువంటి హక్కు, ఇవన్నీ కూడా నిర్వీర్యమైపోయి బానిసత్వంలోకి నెట్టడానికి ఈ చట్టం తీసుకొచ్చినట్టుగా వాళ్ళకు కనిపిస్తూ ఉంది.